చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాష్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆహ్వానితులు కాని వారు వేదిక దిగాలి. సమస్య ఏమైంది తెలుసా? మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నా, ఎంత మాట్లాడుతున్నా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం గారిని, పిన్నమనేని సాయిబాబు గారిని, మీడియా ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావు. బక్కన్ నరసింహులు గారు, సార్ రవీంద్ర సార్, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారిని, ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానితులు గారు వారి వేదిక మీద ఉండకూడదు. పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారిని, జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు, ఆరిఫ్ గారు, బక్కన్ నరసింహులు గారిని, చిలివేరు కాశీనాథ్ గారిని, నరసింహులు గారు. ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి లేదు బ్రదర్, ఒక నిమిషం ఆగండి, మీటింగ్ అయిపోయిన తర్వాత అలౌ చేస్తాం. ఎవరు కూడా లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి. పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారిని, బక్కన్ నరసింహులు గారిని, ఇక్కడ రాన్న ఆయన ఒక్కరిని వీళ్ళు రమ్మని. బక్కన్ నరసింహులు గారిని, బక్కన్ నరసింహులు గారికి దారి ఇవ్వగలరు. బక్కన్ నరసింహులు గారిని దారి ఇవ్వగలరు. కాశీనాథ్ గారిని, మన ప్రియతమ నాయకుడు, భారత రాజకీయ ధృవతార, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. సోదరులారా, అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో లేకున్నా తెలుగు ప్రజలతోటి, తెలుగుదేశం పార్టీతోటి ఇక్కడున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమత, మమకారాలు మనం చాలా స్పష్టంగా చూసాం. అలాంటి జాతీయ అధ్యక్షుల వారికి సమయభావం వల్ల సారు తమరందరినీ ఉద్దేశించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కలిసే వారిని ఆహ్వానిస్తాం. అందుకనే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు భారత రాజకీయ ధృవతార శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ని కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. సార్ మైక్ ఫోటోగ్రాఫర్ మీడియా వాళ్ళంట అమ్మాయి ఒకటి ఆ మీడియా ఒకటి మీడియా వాళ్ళు అందరూ కూర్చోవాలమ్మా. ప్లీజ్ సిట్ డౌన్. వేదిక పైన అందరూ కూర్చుంటే కొద్దిగా మీరందరూ పక్కకు వచ్చేయాలి. అందరూ కూర్చోవాలి. ఆహ్వానితులు కాని వారు వేదిక నర్సరీ ఓకే అమ్మా. ఇది అయిపోయినాక నా స్పీచ్ అయినాక తీసుకుంటా. పెట్టుకోండి ఆ ఫోటో అట్లనే. మళ్ళా ఇప్పుడు కాదు. అందరూ కూర్చోవాలి దయచేసి. రమ్మని చెప్పండి. రామనాథం గారు, బక్కన్ గారు, ఈ వేదిక మీద ఆహ్వానితులు కాని వారు దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్లో అమ్మా అయిపోయినాక మీటింగ్ అయినాక రాగలుగుతారా లేదా? నర్సిరెడ్డి రాలేకపోతే నేను మాట్లాడతాను. ఓకే.